మనుషులో కొట్టినవా గాడిదలో కొట్టినవా అని ఒకడు కామెంట్ పెట్టాడు. అరే గాడిదలాగా ఊరుకున్న తిరుగుతున్నావు గల్లీలలో, మీ అమ్మనైనా నిన్ను ఏమనరా అని అంటున్నా. డబ్బా ఏదో పట్టుకొని డబ్బా పట్టుకొని గుంజేదా ఇప్పటిదాకా తాగనన్నావు కదా. నేను తాగనన్నా, మా ఫ్రెండ్స్ వాళ్ళు తాగుతారు. ఇప్పుడు నువ్వు చెప్పే నీతులన్నీ నేను నమ్మాలనా? గంజాయి తాగనంటే మేము కూడా కొంచెం మంచి జాబులు చేయాలా, మంచి పనులు చేసుకోవాలా, చిల్లర తిరిగి స్మోకు గంజాయిలు ఇదంతా చేయొద్దు అనే బుద్ధి జ్ఞానం లేదా నీకు? ఇంకోటి, మీ అన్నకు వచ్చిన సిగ్నల్ దగ్గర అడుక్కొచ్చుకున్న డబ్బులు కానీ ఈయనకు వచ్చే పెన్షన్ కానీ అవి దిగిపోవడానికి మాత్రమే అన్నతో ప్రేమగా ఉంటావంట. నీకెందుకురా నీ పని నువ్వు చేసుకోక ఓవర్ యాక్టింగ్ తెంగుతున్నావు, అంటున్నావు. చిన్న పూరని లేకుండా ఏంది డైలాగులు కొడుతున్నావు? చూస్తే లైక్ కొట్టమను, లేకపోతే దిగేమను. నీకు డాన్సే రాదంట, నువ్వు డాన్సర్ అని పేరు ఎందుకు పెట్టుకున్నావు? అమ్మాయిల మడే నీక లౌండే అంటే ఏంది? లౌండే అనా? మైకేల్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలను మాత్రమే కొలాబరేట్ చేస్తాడు, లైన్ లో పెట్టనీకి. అబ్బాయిలు ఎవరైనా కొలాబరేట్ చేయమంటే చేయడా? వాయిస్ చేసేసారు ఇంకా మొత్తం లేడీసే చెల్లె వాళ్ళంతా. వాళ్ళు చేయకపోతే మళ్ళీ వాళ్ళు నా మీద ఫీల్ అవుతుండ్రు. ఇప్పుడు నేను నమ్మాలి నువ్వు చెప్పేటి అని? ఇన్స్టాగ్రామ్ లో అందరికి మెసేజ్ పెడతా ఉంటావు ఐ లవ్ యూ అని. లేడీసే ఉండరు నాకు, చెల్లెలు తప్ప లేడీస్ ఎవ్వరు ఉండరు నా ఫోన్ లో చూసుకోందుకైతే. ఫాలోవర్స్ ఉండరు లేడీస్? నిజం చెప్పు, చూస్తున్నా మరి. చూడనా, అందుకైతే నా అంటే చెల్లెలు తప్ప ఎవ్వరు ఉండరు. ఫస్టే అమ్మాయి ఉంది, చెప్పిన అన్ని నమ్ముతున్నా గానీ నీతులు చెప్పకు, కరెక్ట్ గా చెప్పు. అమ్మాయిలను నైట్ లో డ్రగ్స్ తీసుకొని మగ్గ తాగేసి వస్తావు ఒకసారి వెళ్దాము ఇట్లాంటి లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటాడు. మళ్ళీ మార్నింగ్ చెల్లె అంటుంటాడు. ఎందుకు బ్రేకప్ అయిందా నీకు మైకేల్? బ్రేకప్ అవ్వలేదు, నాకు సిన్సియర్ పోయింది. ఇప్పటి నుంచి నేను లవ్ చేసేది 13 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా. ఓహో, నీకు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది? ఎప్పటి నుంచి నీ లవ్? నాదన్న 16 సంవత్సరాలు. నీకు 17 ఇయర్స్. నీ లవ్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్? నా లవ్ స్టార్ట్ అయ్యి 10. నీకు ఇప్పుడు ఏం పిల్లలేవు, కట్టలు కడతలేవు, నీకు లవ్ ఎందుకే? ఒక్కసారి ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒక 2 డైలాగులు కొట్టండి ఫటాఫట్. నువ్వు చేసే షికారి నా ఒంటి మీద బట్టలు వేస్తాయి హుషారి. మా డైలాగ్ వింటాం కాదు, చేపియాల్సింది అవుతుంది బజారీ. అడవులో ఉండే హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV మీడియా. నేను మీ సంతోష్. మన ముందు మన మైకేల్ జాక్సన్ ఉన్నాడు. మరి ఏమేం డ్యాన్స్ లేచిండు, ఎక్కడ డ్యాన్స్ లేచిండు మరి నేనైతే ఏదో చూడలే. మరి మైకేల్ అనే పేరు పెట్టుకున్నాడు. మన శివ వాళ్ళ తమ్ముడు అంట, నాకు తెలీదు. మరి నేను ఇన్స్టాలో 1-2 సార్లు చూసినట్టుంది. ఒకసారి మరి ఆయన డ్యాన్స్ మాస్టరా, డాన్సరా, మైకేల్ జాక్సనా ఏందనేది ఒకసారి అడుగుదాము. మనోడంతా వ్యవహారం అంతా ఎటేటో ఉంది, కథ చూద్దాం ఒకసారి. హాయ్ బ్రో, మైకేల్ బ్రో. హాయ్ మైకేల్. నేను ఫస్ట్ కామెంట్స్ అడుగుతాను. నేను కామెంట్స్, నువ్వు మనుషులో కొట్టినవా గాడిదలో కొట్టినవా అని ఒకడు కామెంట్ పెట్టాడు. ఏం చెప్తావు వాళ్ళకి? ఎట్లా దోస్తులు చేసేస్తారన్న ఒక మాట అంటే దొరకాలి కదా వాళ్ళు. దొరుకుతారు ఎప్పటికైనా దొరకరా అన్నాళ్ళు, అంతే అంటవా? అరే గాడిదలాగా ఊరుకున్న తిరుగుతున్నావు గల్లీలలో, మీ అమ్మనైనా నిన్ను ఏమనరా అని అంటున్నావు. వాళ్ళకి తెలియదు ఏందన్న, అల్వి తిరుగుతున్నారు కదా, అట్లనే మేమే అట్లనే అనుకుని వెళ్ళిపోతాం. పని పాట ఏం లేక రీల్స్ చేసుకుంటా వీనికి వార్నింగ్లు ఇచ్చుకుంటా నువ్వు ఎంతరా పిచ్చుకంతున్నావు, పిచ్చుకుతా చచ్చిపోతావు అని అంటున్నారు. ఒక్కసారి మనం టచ్ చేసి చూడమన్నా, మన గిల్లోడు చూస్తేనే ఉరకాల. అంతేనా? మొత్తం దింపడే రాడ్లు. వాడికి తెలియదు మనం కొట్టిన షార్ట్లు అట్లుంటాయన్న, నేను కొట్టింది వాడికి తెలియదు, అట్లుంటది మనది. ఓకే. ఇంకో క్యాండిడేట్ ఏమంటున్నాడంటే నువ్వు డ్రగ్స్ తీసుకుంటావంట, గంజాయి తాగుతావంట. గంజాయి తాగుతావా? తాగనన్నా. నిజం చెప్పు. తాగనన్నా. తాగుతావా లేదా? తాగా. మరి పెదాలు బ్లాక్ ఉన్నాయి ఏంటి? సిగరెట్ తాగుతాను. సిగరెట్ తాగుతావు. మీ అన్న ఉన్నాడు పక్కన, మరి జాగ్రత్త. అన్న తెలుసా అన్నకి? అన్న చూస్తూనే వెళ్తాడు, అన్నకి కొలబరేషన్ అవుతారు. అన్న ముందు తాగనన్న, పోయి పక్కగా తాగుతాం. పక్కగా తాగుతావు, ఆ రెస్పెక్ట్ ఇస్తావు. అయితే నేను ఏమంటున్నా అంటే మైకేల్, అన్న
పని ఏదైనా వేసుకోవచ్చు కదా, వీడియోలు చేసుకుంటా చిల్లరగా అరే దింపేస్తా లింబడే అని అంటున్నావు కదా, దానివల్ల ఏం యూజ్ నీకు, దానివల్ల ఏం యూజ్ అవుతుంది అనుకుంటున్నావు? నేను ఇంకా అట్లా పెట్టిగా నాకు అలవాటు అయిపోయిందన్న, ఎవరన్నా అనుకొని నాకు పరుకువి పడదు అన్నట్టుగా వదిలేసా. వచ్చేటోడు రాని పోయేటోని గుద్ద తెంగించుకొని అన్నట్టు, అంతే అంతే. ఎవరి గురించి పట్టించుకోను. ఇంత పని చేసుకున్నామా, ఇంత తిన్నామా, అంతే. ఇక మనది ఏం పని చేస్తావు శివాను మైకల్? నేను సోఫా వర్కే చేస్తాను. ఇది సోఫా వర్క్ వెళ్తావు నువ్వు అయితే? వెళ్తాను. ఓకే, నువ్వు ఊరికే గాలికి రోడ్ల పని తిరుగుతావేమో అనుకున్నాను నేను. తిరగనన్నా, వర్క్ వెళ్తా. వర్క్ వెళ్తావు. అదేదో నేను లైవ్ ఏదో చేస్తావు కదా తుప్పలలో, ఏం చేస్తారా అట్లా పోయి? అలా కూర్చుంటామన్నా, మా గేమ్స్ అన్ని ఆడుకుంటా కూర్చుంటామన్నా. అంటే గేమ్స్ ఆడనీకి తుప్పలే ఉన్నాయా? అరుగుల మీద కూర్చొని కూడా అటు కూర్చోమన్నా, పోలీసు వాళ్ళు గిల్లీసు వాళ్ళు వస్తారు కదా, ఇక ఫోన్ గుంజుకొని వెళ్ళిపోతారు. తిరిగి కూడా ఎందుకు అన్న రిస్క్ అన్నట్టు ఇక అలా కూర్చుంటామన్నా. మాది అట్లా కూర్చున్నప్పుడు పొగలు వస్తుంటాయి, ఏంటిది అది? పొగలా? పక్కన ఫైర్ ఇంజన్ పెట్టుకుంటామన్నా, చలి పుట్టకుండా. ఏదో ఏదో డబ్బా ఏదో పట్టుకొని వాళ్ళు గుంజుతారు, ఏది అది? డబ్బా పట్టుకొని గుంజేదా? అది గంజాయి. మా దోస్తులు గుంజుతారు. ఇప్పటిదాకా గంజాయి తాగనన్నావు కదా? నేను తాగనన్నా, మా ఫ్రెండ్స్ వాళ్ళు తాగుతారు. నేను వచ్చి ఆడ కూర్చుంటే ఇక టైంపాస్ కాకపోతే ఇక రీల్స్ తీసుకుంటే ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళతో ఇక. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పే నీతులన్నీ నేను నమ్మాలనా గంజాయి తాగనంటే? అయ్యా నువ్వు నమ్మకపోతే ఎట్లా అన్నాను? ఇప్పుడు నీ ఫ్రెండ్స్ పక్కన గంజాయి కొడతారు అంటున్నావు, నేను గంజాయి తాగనన్నా, నేను శుద్ధ పూసాను అంటున్నావు, నేను నమ్మాలనా నువ్వు శుద్ధ పూసావని? అయ్యా నువ్వు చూడను ఒక్కసారి వచ్చి, నువ్వు చూస్తే కదా ఇది తెలుస్తుంది తాగుతాడా తాగందా. ఓకే, నీ ఫ్రెండ్స్ అంటే మీ శివ కొడతాడా? కొట్టాడన్నా. కొట్టాడా? కొట్టాడు. నువ్వు అన్నిట్లలో పర్ఫెక్ట్ ఉన్నా అనుకుంటున్నావా మైకల్? అన్నా అన్నిట్లలో పర్ఫెక్ట్. పని చేసుకుంటావు? పని చేసుకుంటా, ఇక అన్నం చూసుకుంటానా. ఏ విషయంలో కానీ అన్నం చూసుకుంటావు? చూసుకుంటా. శివ, మీ తమ్ముడు చెప్పేటి అన్ని నిజాలేనా? ఏమో, నాకు కొన్ని అబద్ధాలు ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి, నమ్మలేము. అంతే అంటావా? అంతేనా? చెప్పినావా మైకల్ మీ అన్న నిజం చెప్తాడు? ఒకడు ఒకలాగా అనుకుంటాడు, ఒకడు ఒకలాగా అనుకుంటాడు. ఓకే, మనుషులంతా ఒకటే, కానీ మైండ్ సెట్ వేరు. అంతేనా? కొటేషన్లు చెప్పి అలవాటు అయిపోయింది నీకు. అంతే కదన్నా. మీ తమ్ముడిని అరే మెత్త కొట్టాలా, పొట్టు కొట్టాలి అనిపిస్తే ఏ విషయంలో కొట్టాలనిపిస్తుంది మీ తమ్ముడిని? మంచిగా చూడరా ఇంట్లో అమ్మని, మంచిగా ఉండరా, వాళ్ళ సోపతి ఎందుకు పోతున్నా, నేనున్నాగా. ఆడి గురించి ఎందుకు ఆలోచించడు ఏదో ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచి, అంతే. అదే చెప్తా. ఓకే, మీ తమ్ముని వల్ల ఇప్పటివరకు ఇంటి మీదకి వచ్చి గొడవ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, కానీ ఇక చెప్తామన్నా ఏమైంది గొడవ అది ఇది అని చెప్పి ఇక అడుగుతారుగా. ఇక లివర్స్ అయిపోయి మీదికి వెళ్ళిపోడు సీదా. కొట్లాట అయింది, దేనికైతే దానికి అయిందని మాట్లాడుకోడు. ఓకే, మన జోలికి వస్తే అలా బయటికి వెళ్ళి ఏమేమి చేస్తుంటాడు మైకల్? చేస్తాడు స్టంట్ పనులు అన్ని చేస్తాడు, కానీ ఏమని చెప్తామన్నా అన్ని మనోడే అంటావా? చెప్పాలి. అరే ఎట్లా ఉంటుంది, గెలుస్తాడు అమ్మాయిల్ని బాగా? గెలికాడన్నా. ఏం గొడవలు వస్తాయి ఎక్కువ ఇంటి మీదకి మైకల్ వల్ల? ఏం గొడవలు వస్తాయి? మా పిల్లగాడిని ఎంటేసుకొని తిప్పుతున్నాడు, ఇక మీ పిల్లగాడు అమ్మటే తిరుగుతున్నాడు, ఏమేమో నేర్పిస్తున్నాడు మీ పిల్లగాడు, సిగరెట్లు మా పిల్లగాడిని జడదెంగుతున్నాడు అన్నట్టుగా వస్తాయి ఇంట్లో. ఎప్పుడైనా వార్నింగ్ ఇస్తావా ఎట్లా చేయదురా అది ఇయ్యనన్నా? ఏమన్నా చేయరా అట్లనే చేయని ఎంకరేజ్ చేస్తావా? అవేం చెప్పా, ఎందుకురా చేసుడు, ఏదన్నా ఉంటే నీది ఒక్కటి చూసుకో, వాళ్ళ సోపతి ఎందుకురా అన్నాడు చెప్తా. వచ్చేది అమ్మట అన్నట్టుగా నేను తీసుకొని పోయి మేమిద్దరం ఇక మేము చేస్తామన్న. ఓకే, మీరిద్దరు కలిసి ఎవరినైనా కొట్టిరా ఇంతవరకు? కొట్టుమన్నా మస్తు. ఏ విషయంలో? ఇట్లనే కదా సిగ్నల్ దగ్గర అడుక్కుంటుంటా కదన్నా, పైసలు తీసుకుని వచ్చే వరకే ఫోన్ చేసేస్తా. అంటే పైసలు తీసుకొని పైసలు తీసుకొని ఉంటారు కదన్నా రోడ్ల మీద తిరిగేటోళ్ళు, గుంజుకొని వెళ్ళిపోతారా? ఈయన చేతులు లేవు, ఈయన పైసలు గుంజుదాం అన్నట్టు వస్తారు కదన్నా. ఇంకా అట్లా వాళ్ళని కొట్టిన వాళ్ళని మస్తు మంది ఉన్నారు అన్న. ఓకే, అంటే ఈ విషయంలో మీ తమ్ముని నువ్వే చెడగొడుతున్నావు అనిపిస్తుంది శివ, ఒప్పుకుంటావా? అవునా, చెడగొడుతున్నావు కదా తమ్ముని. ఓకే, మీ అన్న విషయంలో మైకేల్ ఎప్పుడన్నా నువ్వు ఫీల్ అయినావా వీడు వేస్ట్గా కొట్టిండ్రా నాకు అన్నలాగా అని? ఫీల్ కాలేదన్నా,
వీళ్ళు అస్సలు కాలే. ఉన్నాడని అట్లా చెప్తున్నావా? ఉన్నాడని చెప్పినాయి కదా డాన్. ఉన్నాడుగా అన్నట్టుగా. మీ అన్న అంటే నీకు ఎంత ఇష్టం? ఫుల్ ఇష్టం అన్న. అన్న కాడికి వస్తే తగలబెట్టేస్తారు అంటున్నా ఆ సీన్. ఎప్పటికి ఇట్లనే ఉంటావా మైకల్? రేపు పొద్దున పెళ్ళైన తర్వాత నీ వైఫ్ ఉన్నవి వైఫ్ని దూరం పెట్టుడే ఇక అంతే. అన్న రక్తము. ఓకే. ఎప్పుడన్నా మీ అన్న విషయంలో ఫీల్ అయినావా? ఏడ్చిన సందర్భం ఏమైనా ఉందా? ఉందన్న, చేతులు ఇప్పటికీ ఏడుస్తూనే ఉంటుంది. ఎట్లయింది మా వాడు, అందరు మంచిగా ఉన్నారు, మా వాడికి ఏంది ఇట్లయిందని అట్లా బాగా అనిపిస్తూనే ఉంటుంది ఇక చేసినప్పుడు అలా. అంటే నేను ఏమంటున్నా మైకల్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేము కూడా కొంచెం మంచి జాబులు చేయాలా, మంచి పనులు చేసుకోవాలా, చిల్లర తిరిగి స్మోకు గంజాయిలు ఇదంతా చేయొద్దు అనే బుద్ధి జ్ఞానం లేదా నీకు? అన్నీ చేయనన్నా. నేను పోయి ఫ్రెండ్స్ కాడ గేమ్ ఆడకుండా కూర్చుంటా ఇక అంతే. ఇక వస్తే ఇక అన్నం తీసుకొని వస్తా పోయి అంతే. అవి ఏం చేయనన్నా. ఇక ఇప్పుడు నేను నమ్మాలి నువ్వు చెప్పేటి అని? అవి ఏం చేయనన్నా. చేయ నీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు. మైకల్, నువ్వు చెప్పేటి నిజాలా అబద్ధాలా అనేది వాళ్ళు కూడా రేపు పొద్దున నేను అడుగుతారు. అరే నువ్వు ఏంద్రా, నువ్వు ఇంటర్వ్యూలో కూర్చొని సంసారలా మాట్లాడినావు, మాకు తెలియదారా అని అంటారు. మరి ఏదన్నా కుల్లా మాట్లాడుకోవాలా. నిజం, నువ్వు చెప్పేటి అన్నీ నువ్వు ఓన్లీ స్మోక్ చేస్తావు, సిగరెట్ తప్ప నీకు వేరే అలవాట్లు ఏం లేవు. గట్టిగా డ్రింక్ కొట్టి వాష్రూమ్ పోసుకుంటావు అంట కదా పైంట్లో, లేదా? వాళ్ళకి ఉన్న వాళ్ళే అన్నీ. మనం చూస్తేనే కొన్ని భయపడిపోవాలి కానీ దూరం నుంచే నమస్తే చెప్పుకుండా పోవాలి కానీ. ఎందుకట్లా? ఫేమ్ అయినా కాబట్టి. ఫేమ్ అయినావనా? ఓకే. నమస్తే మైకల్ అంటారా? మైకల్ బాయ్, మైకల్ అన్న అనుకుంటా పోతారు. బస్సులు ఏమంటారు నిన్న ఎక్కువ? మైకల్ డాన్సర్ అని పిలుస్తారు. నీకు డాన్సే రాదంట, నువ్వు డాన్సర్ అని పేరు ఎందుకు పెట్టుకున్నావు? అమ్మాయిలు పడే నీక? మనం అట్లా అవన్నీ ఏమన్నా అమ్మాయిలు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, అమ్మాయి పడుతుంది అవన్నీ ఏం చేయమన్నా. మనది ఏందో మనది సినిమా. మైకేల్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలను మాత్రమే కొలాబరేట్ చేస్తాడు, లైన్లో పెట్టనీకి. అబ్బాయిలు ఎవరైనా కొలాబరేట్ చేయమంటే చేయడా అన్నారు. మొత్తం చెల్లెలన్నా బాయ్స్ చేస్తారు, ఇంకా మొత్తం లేడీసే చెల్లె వాళ్ళంతా. వాళ్ళు చేయకపోతే మళ్ళీ వాళ్ళు నా మీద ఫీల్ అవుతుండ్రు. అన్న మొత్తం చెల్లెళ్ళేనా? చెల్లెళ్ళే మొత్తం. ఎట్లా చెల్లెళ్ళు? పెద్దమ్మ కూతుర్లు, మీ రిలేటివ్స్. మా పెద్దమ్మ కూతుర్లు, చిన్నమ్మ కూతుర్లు ఉంటారు కదా, వాళ్ళని కొలాబరేట్ చేస్తా. వాళ్ళే చేస్తానా. ఇప్పుడు నార్మల్గా మైకల్, నీకు ఇప్పుడు మీ అన్న ఉన్నాడు, మీ మమ్మీ డాడీ ఉన్నారు కదా, మీ నలుగురు, మీ అక్క, అన్నయ్య, ఇంకో అన్నయ్య, నువ్వు, మీ నలుగురిట్లలో మీ మమ్మీ డాడీకి ఇష్టమైన క్యాండిడేట్ ఎవరు? ఇష్టమైన అన్నని బాగా లైక్ చేస్తారా? ఎందుకు అన్న అంటే ఇష్టం అంతగానం వాళ్ళకి? ఇక అన్న ఇక చిన్నప్పటి నుంచే అట్లా అయిపోయింది అన్నట్టు ఇక మొత్తం. మీది ఒక వీడియో చూపిస్తా నీకు. ఓకే, నీ రీల్స్ కొన్నిట్లల్లా లౌండే అంటే, లౌండే అంటే ఏంది? లౌడే అనా? దాన్ని బూత్ కాకుండా లౌండే మార్చిరా? ఇక ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు కదన్నా, ఇక వాళ్ళు అనుకోవద్దు, వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోవద్దు అన్నట్టుగా. వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ కదరా అనుకోవద్దు అనేసి అన్న అంతే. వాళ్ళు ఒక మాట పడొద్దు, మనం ఒక మాట పడొద్దు అనేసి అట్లా అనుకుంటాం. వెదర్ అన్నా విన్నారు కదన్నా, అన్న వినరు. ఏదన్నా రిలేషన్షిప్ లో పిలుద్దామన్నావి మనకేం కారుగా. అట్లా అని చెప్పి మన గుద్దల్లమ్మతో లెగుద్దాం, మన గుద్దల్లం లేకపోయిందంటే లేదన్నట్టుగా అట్లా కొడతామన్నా.
ఓకే, ఓన్లీ డైలాగ్ల వరకే తప్ప పర్సనల్గా మీ క్యారెక్టర్ అది కాదు? కాదు, డైలాగ్ల వరకే. ఓకే, నాకు తెలిసింది ఏంటంటే జర చిల్లర వేషాలు వేస్తారు, వాని విని కొడుతుంటారు. అయ్యేం కొట్టమన్నా, అమ్మాయిలు స్కూల్ నుంచి వెళ్తుంటే చున్నీలు గుంజుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుడు, ఇవన్నీ చేయమన్నా. ఇంకా ప్రేమగా చూస్తాం అంతే. ఎవరన్నా చేసినట్టు అనిపిస్తే అలా ఉంటది అన్న స్టోరీ. అలాగంటే ఎట్లుంటది? కొట్టుడేగా, ఎందుకు చేతులే లేవు, ఎట్లా కొడతావు శివ? చూపించుడన్న, చెయ్యండ్రా అంటే చెయ్యరా అన్న, అంతేనా? అంతే. మీరు ఇద్దరు ఉన్నారు కదా, మీ ఇద్దరికి ఫ్రెండ్స్ ఎక్కువ ఎవరికి? ఇద్దరికి ఉన్నారన్న. ఇద్దరికి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ మీకు మళ్ళీ కొలాబరేషన్ ఫ్రెండ్సే? నా ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడుకున్నారు. అవునా? చెయ్యను, మా ఫ్రెండ్స్ చేయండి, బతిమలాడుతున్నవి నేను ఇవ్వని చెయ్య నేను. ఇక చెల్ల వాళ్ళే కాబట్టి చెల్లె చేస్తా. నా మొత్తం మైనస్ అంటే మైకేల్, ఇప్పుడు నేను కూడా ఏమనుకున్నానంటే, అరే అమ్మాయిలు పిచ్చి మనోడికి మైకేల్కి నువ్వు ఇప్పుడు చెప్తేనే అర్థమైతే ఏది కానీ ఫ్యామిలీ మెంబర్సా బయట వాళ్ళు అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు నువ్వు నార్మల్గా మీ అన్నయ్య బాగా ఇష్టం కదా మీ మమ్మీకి, ఇంట్లో ఏదైనా చికెన్ మటన్ ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఎట్లా మీ మమ్మీ మీ అన్నకు ముక్క ఎక్కువేసి నీకు తక్కువ వేయడం అట్లాంటిది ఏమైనా ఉంటుంది? సమానంగా చూస్తాను. మమ్మీ తినిపిస్తే అన్నం. అవునా? ఇద్దరికి తినిపిస్తుంది మమ్మీ. ఓకే, మీ మమ్మీ అంటే నీకు ఎవరికి ఇష్టం? మీ ఇద్దరు ఇట్లా? ఇద్దరికి ఇష్టం. ఇద్దరు కవర్ చేస్తున్నట్టుంది ఇది. ఇద్దరికి ఇష్టం అన్న. ఇద్దరికి ఇష్టం అంటే అమ్మనే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే నాన్న తాయి ఊరిస్తూనే ఉంటాడు. అదే మమ్మీ. మీ డాడీని కొట్టిరంట కదా? డాడీని కొట్టాం, తాగి డ్రింక్ చేసి వస్తే బెదిరిస్తామన్నా. ఏమని బెదిరిస్తారు? ఎందుకు నీకు తాగుడు, ఉచ్చ తాగొచ్చుగా అది ఇది అని చెప్పి బెదిరిస్తాం. వేస్తారు గట్టిగా. పిల్లలు ఉచ్చ తాగొచ్చుగా, చిన్న పిల్లలది, మనవర్లది, మనవరాలది, వాళ్ళు ఎత్తుకొని వాళ్ళది తాగొచ్చుగా అన్నట్టు గలీజ్గా అంటామన్నా. ఇక మరి మీరు కూడా తాగుతారుగా? ఇక మనల్ని అది అంతగానం తాగం కదన్నా, డిఫరెంట్గా డీప్గా పోయి లిమిట్లో తాగుతారు. లిమిట్లో తాగిపోయి మనం చేస్తూనే ఉంటాం. అవి అట్లా చేసే ఉంటేనే ఇంట్లో పోం. శివ, మైకేల్ నిన్ను ఒక అమ్మాయి వల్ల ఒక 4 నంబర్స్ వచ్చి కొట్టారంట, ఇది ఎంతవరకు నిజం? ఒక అమ్మాయి వల్ల నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఆ గర్ల్ ఫ్రెండ్ వల్ల అన్నలా లేదంటే అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండా ఎవరో తెలీదు, రీసెంట్గా నిన్ను కొట్టారంట. నన్ను ఎందుకు కొడతారన్న? బాయ్ ఫ్రెండ్ మరి లవ్ చేస్తే కొట్టారా? మనకి లవ్ గివ్ పడవనాయన్ని, మనం లవ్ గివ్ ఏం చేయం, మనం ఏం ఆ జోలికే పోం, లవ్ జోలికే. మనం ఇన్స్టాగ్రామ్ లో అందరికి మెసేజ్ పెడతా ఉంటాం, మనం అవన్నీ ఏం పెట్టామన్నా. మనం లేడీసే ఉండరు నాకు, చెల్లెలు తప్ప లేడీస్ ఎవ్వరు ఉండరు నా ఫోన్ లో చూసుకోందుకైతే. ఫాలోవర్స్ ఉండరు లేడీస్? నిజం చెప్పు, చూస్తున్నా మరి. చూడనా, అందుకైతే నా అంటే చెల్లెలు తప్ప ఎవ్వరు ఉండరు నాకు. ఫస్ట్ అమ్మాయి ఉంది, చెల్లెనే. ఆమె మీ చెల్లెనా? మా చెల్లెనే, అందరూ చెల్లెలే ఉంటారు, ఎవ్వరిని కొట్టాను నేను. ఇగో వాళ్ళంతా చెల్లెలేనా మొత్తం, నా ఫోన్ లో ఉండే మొత్తం. చెప్పిన అన్ని నమ్ముతున్నా గానీ నీతులు చెప్పకు, కరెక్ట్ గా చెప్పు. ఇయ్యరానా అయ్యా, మొత్తం చెల్లె వాళ్ళేనా? అంతేనా? ఎవ్వరిని నేను చూసుకోను అంతకైతే. ఇగో చెల్లెనే, అమ్మవి మొత్తం చెల్లెనే. నా దాంట్లో అమ్మాయిలే లేరన్ను. ఇగో చెల్లెలా మొత్తం, నేను మాట్లాడే ప్రతి ఒక్కరితో అన్నానే మాట్లాడతారు వాళ్ళంతా నన్ను. ఓకే, నేను మొత్తం ఇంకా గలీజే ఏం చేయనన్నా లేడీస్తో. ఓకే, నేను ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే ఒక అమ్మాయి ఏం మెసేజ్ పెట్టిందంటే, ఇదే అమ్మాయిలను నైట్లో డ్రగ్స్ తీసుకొని బగ్గా తాగేసి వస్తావు ఒకసారి వెళ్దాము, ఇట్లాంటి లాంగ్వేజ్లో మాట్లాడుతుంటాడు, మళ్ళీ మార్నింగ్ చెల్లె అంటుంటాడు. మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే ఊరికేం చేయం, కొన్ని ఎంక్వైరీ చేశాను, దాంట్లో నీ గురించి శివ గురించి నాకేం రాలేదు. మనోడు ఫుల్ డ్రింక్ చేస్తాడు, నైట్లో ఒకసారి స్టార్టింగ్లో చెల్లె అనే మాట్లాడుతుంటాడు మనోడు, నైట్ కాగానే 11, 12, 1 దాకా కూడా ఓయోకి వెళ్దాము, అక్కడికి వెళ్దాము. ఇంటికి వెళ్ళినంటే ఒక్కసారి కనబడడిపోయినా మనోడు పండుడే. పడుకుంటావా? పండుకుంటాను, ఏ అమ్మాయిలు సోపతి నాకు వద్దు. ఎందుకు బ్రేకప్ అయిందా నీకు మైకేల్? బ్రేకప్ అవ్వలేదు, నాకు సిన్సియర్ పోరింది. ఇప్పటి నుంచిగా నేను లవ్ చేసేది 13 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను. ఓహో, నీకు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది? ఓకే, అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటా? అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందామని ఉన్నా. మనకి ఏ సోపతి వద్దన్నా, మనకి ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మాయి కావాలని వాళ్ళకి బ్యాడ్ కామెంట్లు పెడదామని అన్ని మనకి సోపతే లేవు. ఏదో ఒక రీల్ పెట్టామా, 4 లైకులు పడ్డాయా చూసిండ్రా చాలు.
10 మందిని గుర్తు పట్టిండ్రా చాలు. మీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందా ఏమన్నా నాటకాలు చేస్తే? ఎప్పటి నుంచి నీ లవ్? నాదన్నా ఉండొచ్చన్నా నాది. ఉండొచ్చు అంటే నేను ఏమన్నా ఇంటి పక్కన ఉంటానా? ఇంటి పక్కనగా అంటే ఉండొచ్చు అన్న అంటే నాకు తెలియాలి కదా. ఉండొచ్చు అని 17-18 సంవత్సరాలు. నీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి మైకల్? ఇప్పుడు 17 సంవత్సరాలు ఉన్నా. నీకు 17 ఇయర్స్. నీ లవ్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్? నా లవ్ స్టార్ట్ అయ్యి 10. నీకు ఇప్పుడు ఏం పీకుతలేవు, కట్టలు కడతలేవు, నీకు లవ్ ఎందుకే? అప్పటి నుంచే స్టార్ట్ అయిందన్న నా లవ్. నేను లవ్ ఆ లవ్ నేను సీరియస్గా ప్రేమించాలి. అట్లా ఆమంతగా ఆమె నన్ను నవ్వింది, నెమ్మది తీసుకున్నది ఆమె. ఓకే అన్నది, ఫోన్ చేసింది, ఇక మాట్లాడుకుంటే. ఎట్లా కలిసిరు ఫస్ట్ మీరు? మేము పనికి పోయేసి వస్తున్నాం అన్న, సోపాల పనికి పోయేసి వస్తున్నాం. ఒక ఇంట్లో పెడుతున్నా సామానం పెట్టి ఇట్లా బయటికి వెళ్ళే వరకు నవ్వుకుంటా బాయ్ అని చెప్పుకుంటా పోతున్నారు. ఇక వద్దనుకుంటామా చెప్పన్నా? మనం మామూలుగానే దొరకకుండానే అని గుంజాల్సి అనిపిస్తుంది, ఇంకా దొరికి తూకుంటామా? ఇప్పుడు ఎట్లా మంచిగా ఉన్నారా? మంచిగా. ఫస్ట్ ప్రపోజ్ నువ్వు చేసినావు అమ్మాయికి, అమ్మాయి నేను? అమ్మాయి చేసిందా? అమ్మా అందగానే నేను ఏమన్నది? ఏమన్నా నువ్వు నాకంటే చాలా ఇష్టం అన్నా. సరే అని నువ్వు ఇష్టం అని చెప్పినా. ఇక అప్పటి నుంచి ఇంతవరకు విడిపోలేను. గొడవ ఏ విషయంలో ఎక్కువ? ఏ గొడవ ఉండదన్నా. నిజం చెప్పు. గొడవ ఏముండదన్నా. గొడవ అని చెప్పినావు అని మళ్ళీ ఇంటికి పోయినాక గొడవ పెట్టుకుంటది అనుకుంటున్నావు? గొడవ ఏముండదన్నా. అరే లవ్ అన్నప్పుడు కంపల్సరీ గొడవ ఉంటది. నువ్వు చాలా అబద్ధాలు ఆడుతున్నావు. ఆ ఫోన్ చేస్తుందన్న ₹1 కాయిన్ నుంచే చేస్తుంది ఆమె స్టిల్ ఇప్పటికి. ఎక్కడ ఉంటది ఆ అమ్మాయి? అమ్మ అడ్డగుట్టలో ఉంటది. ఓకే. కింద బస్సు మన కింద బస్సు ఇప్పుడు రాలే, అదే బస్సు మన. ఆమె పైన బస్సు. పైన అమ్మాయిని కింద అడ్డం పడేసినాం అయితే. ఆమె స్కూల్ వయసు వస్తుంటది అలా. ఇప్పుడు స్కూలా? ఇప్పుడు లేదు, ఇప్పుడు పోతలే. వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. స్కూల్ టైంలో వాటాయించండి అన్న. ఓకే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది, స్కూల్కి పంపిస్తాలే. ఏ క్లాస్ లా? ఏ క్లాస్ లో అంటే 7th లో వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. ఏమన్నా ఉందా మీకు 7th క్లాస్ అమ్మాయిని లవ్ చేస్తారా మైకల్? చిన్న పిల్లగాలే అప్పుడు. నేను ఆ వయసులో లవ్ అని ఎట్లా అనుకుంటున్నావు మైకల్? ఇక అట్లా అయిపోయిందన్న అప్పటి నుంచి. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఇప్పుడు మంచిగా ఉందన్న. ఓకేనా? మ్యారేజ్ చేసుకుంటావా మధ్యలో? చేసుకుంటానా, మ్యారేజ్ చేసుకుంటా అమ్మనే. ఓకే. వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఏమైంది? ఇంట్లో తెలిసిన తర్వాత తెలిసింది ఇక మొత్తం మాట్లాడతారా అని అనగానే కొన్ని రోజులు ఆగండ్రు అని చెప్పిండ్రు వాళ్ళ ఇంట్లో. ఆగుతామని చెప్పినాం. ఇక వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. కొన్ని రోజులు ఆగుండ్రి, ఇప్పుడే వద్దాం పెళ్లి గిల్లి అనగానే ఆయన. మరి నువ్వు ఈ వయసు నుంచే సిగరెట్లు తాగుడు, మందు తాగుడు, ఈ డైలాగులు కొట్టుడు ఇదంతా చేస్తే? మందు తాగనా? మందు డ్రింక్ మందు అలవాట్లేదు. సిగరెట్ ఏదో తాగాలనిపించనే తాగుతా సిగరెట్. ఎప్పుడన్నా ఒకసారి టెన్షన్ తాగుతున్నా నాకు కూడా గుంజుతుంది. ఓకే. దోస్తాన్ మొత్తం కొంచెం సిగరెట్లు తాగే ఫ్రెండ్షిప్ ఉన్నది కాబట్టి. ఓకే. ఇప్పుడు అది పక్కన పెడితే నీ పర్సనల్ నీ లైఫ్ గురించి అసలు నువ్వు ఏంది అసలు మైకిల్ అంటే ఏంది అసలు? మైకిల్ అంటే అట్లా పెట్టుకున్నాను నా పేరు. అంటే నీ సెల్ఫ్ అంటే నువ్వు యాక్చువల్గా నువ్వు ఇన్స్టాలకు రావడానికి కారణం ఏంది, ఇంట్లో ఉండడానికి కారణం ఏంది, అసలు నువ్వేమనుకుంటున్నావు, ఏమైదాం అనుకుంటున్నావు? మేము మొత్తానికి ఫేమ్ అయ్యి అందరినీ మంచిగా చూసుకుందాం, వాళ్ళకు కూడా కులబేస్తే యాక్సెప్ట్ చేద్దాం అన్నట్టుగా అన్న మనం మొత్తం. అంతే అన్న మనం. మైకిల్ ఏం చదువుకున్నాడు? ఏం చదువుకోలే అన్న. ఏం చదువుకుంది? ఎట్లా? స్కూల్కి వెళ్ళలేదు అసలు? స్కూల్కి పోయినా కానీ చదవలే అన్న మొత్తం. దుమ్మా కొట్టుడే మొత్తం. ఎటు పోతుండే డుమ్మాలు కొట్టి? దుమ్మా కొట్టి అన్నకాడికే. ఇంటికి వస్తాడన్న నా దగ్గర. అన్నకాడికే వస్తుండే సీదా. అన్నకాడికి రావాలన్న సెట్ చేయాలా వచ్చానండి. మొన్న ఓకే శివ నీది ఇప్పుడు మీ తమ్ముడు మొన్న ఏదో హోటల్ దగ్గర ఏదో వీడియో సంథింగ్ చేస్తున్నారు. ఆ రోజు బర్త్డే ఏదో అన్నారు. ఇప్పుడు బర్త్డేకు అటు ఇటు వెళ్తే ఎట్లా బండి మీద వెళ్తావా నువ్వు? ఎట్లా మీ తమ్ముడు తీసుకెళ్తాడా ఎట్లా? కాదు, ఇందాడ నువ్వు వచ్చినావు చూడ గ్రౌండ్ లోనే వచ్చింది కదా. అవునవును. వాళ్ళిద్దరు దిగుతా అని అన్నాడు చూడన్న. ఫస్ట్ దిగిపోయాడు. అతన్ని బర్త్డే ఉంటే ఆ బర్త్డేకి పోయాను. ఓకే. తమ్ముడు ఎమ్మడి ఉంటాడా బర్త్డేకి వెళ్ళినప్పుడు? ఓకే. ఏదో ఇంటర్వ్యూలో ఇట్లా ఉంటామని చెప్తున్నారా? మీరు బయట గొడవలు బాగా పడతారు అన్న విషయం నాకు తెలిసింది. గొడవ గీడ ఏం పడమన్నా, మన తానికి వస్తే
బస్సు తగలబెట్టేస్తారు అంటున్నా. అంతేనా? అంతే. ఓకే. ఫ్రెండ్స్ అంటే ఏంది? ఫ్రెండ్స్ అంటే దోస్తాన్ అంటే చాలా మంది అరే దోస్తాన్లు ఎందుకు రా అని చెప్తారు. ఫ్రెండ్స్ మీద నీ ఒపీనియన్ ఏంది మైకల్? ఫ్రెండ్స్ అంటే ఇక ఉంటారన్న, వాళ్ళ జోలికి వస్తే ఇక తెలియదు ఏముంది, ఇచ్చి పడేస్తారు అంటున్నా. అంతే. ఏమి ఇచ్చి పడేస్తారు అంటున్నా? వస్తారు కదా ఇక మన మీదకి, నువ్వేంద్రా రీల్స్ అట్లా పెడుతున్నావు ఇట్లా తీస్తున్నావు, ఉద్యోగాలు వస్తారు కదా గొడవ పెట్టుకునేకి, మన దోస్తులే ఇచ్చి పడేస్తారు అంటున్నా. పెద్ద మాట కాదు. ఓకే. ఫ్రెండ్స్ అంటే మీ అన్నకి ఎక్కువ విలువ ఇస్తావా, నీ ఫ్రెండ్స్కి ఎక్కువ విలువ ఇస్తావా? ఫ్రెండ్స్కి అన్నకి ఇద్దరికి అన్న. ఇద్దరు ఎట్లా సమానం అవుతారు? ఏదో ఒకటే తీసుకోవాలి అనుకుంటే అన్ననా ఫ్రెండ్సా? అన్ననే. అన్ననే. ఓకే. నీకు మీ పెద్ద అన్న అంటే ఇష్టమా, ఈ అన్న అంటే ఇష్టమా? అన్ననే ఇష్టం. ఓకే. ఎప్పుడైనా ఇద్దరు ఒకరి మీద ఒకరు వాడు ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఒకరి సాటుకు ఒకరు వెళ్ళిపోయి ఏడవడమే. ఎవరు బాగుంటారు ఎదురెదురు ఎప్పుడన్నా అరే ఏంద్రా మన బతుకులు అది ఇదని ఏమన్నా ఏం లేదా? హ్యాపీగా చిల్ అవుట్. ఓకే. నీ విషయానికి వస్తే మైకల్, నీకెందుకురా గుర్తుకొని నీ పని నువ్వు చేసుకోక ఓవర్ యాక్టింగ్ తెంగుతున్నావు, పిచ్చుకంతున్నావు, చిన్న పూర్వం లేకుండా ఏంది డైలాగులు కొడుతున్నావు, వానికి చెయ్యిలు లేవు, నువ్వేమో గింత అంటున్నావు అని అంటున్నారు. వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? చూస్తే లైక్ కొట్టమను, లేకపోతే దెంగేమను, అంతే. మా ఓన్ జోలికి వస్తే సీదా తగలబెట్టుడే అంటున్నా. అంతే అంటున్నావు? అంటే ఇదివరకు ఏమన్నా తగలబెట్టినావు గుడిసెలు ఏమన్నా? అవన్నీ తగలబెట్టానా, ఇదే ఫస్ట్ టైం. తగలబడే రోజులన్నా ఎంతసేపు అన్నా ఫోకస్ చేసి కాల్చుడు ఎందుకంటావా? వాడికి కారిపోవాలా, జ్వరం అన్నా రావాలా, మనం చూస్తేనే కారిపోవాలంటున్నాడికి సీదా. పెద్ద మాట కాదు అన్నా, నమస్తే అని చాంది దింపుకొని రావాలా. అంతేనా? ఇంకోటి, మీ అన్న సిగ్నల్ దగ్గర అడుక్కొచ్చుకున్న డబ్బులు కానీ, ఈయనకు వచ్చే పెన్షన్ కానీ, అవి దెంగిపోవడానికి మాత్రమే అన్నతో ప్రేమగా ఉంటావంట. అవి ఏం చేయనన్నా, అవన్నీ మమ్మీ తీసుకుంటది, మమ్మీ చూసుకుంటది మమ్మల్ని. ఓకే. వాళ్ళకి చెప్పే వాళ్ళకి ఏమి అర్థం కాదు, వాళ్ళు అట్లా చేసుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారంటే వీనికి అన్న మీద ప్రేమ లేదు, తొక్కలేదు, డబ్బులు తెస్తున్నాడు కాబట్టి ఆ డబ్బులు తీసుకుని అంత మంచిగా ఉంటే ఖర్చులకు ఇస్తాడు, ఆ ఉద్దేశంతో క్లోజ్గా ఉంటున్నాడు, పింఛన్ డబ్బులు కూడా నువ్వే దెంగిపోతావు అన్న విషయం వాళ్ళకి తెలియదుగా. వాళ్ళకి తెలియదన్న అన్నాని, మా అన్నాని తెలియదు వాళ్ళకి, పిచ్చి సాలే వాళ్ళు. మీ ఓన్ బ్రదర్స్ మీరు అన్న విషయం తెలియదు. వాళ్ళు మొత్తము పైసలు దెంగిపోతానేమో అని బ్యాడ్ కామెంట్ పెడుతుండ్రు వాళ్ళు. అంతే. ఏంటంటే ఈ మధ్యలోనేనన్నా రీసెంట్ లోనే ఫస్ట్ లో ఎవ్వరు పెట్టాలా. ఇప్పుడు నీ పింఛన్ పైసలు నువ్వే ఖర్చు పెట్టుకుంటావా, ఇంట్లో ఇస్తావా? ఇంట్లో బియ్యం అట్లా. ఎంత వస్తాయి నీకు పింఛని? 3000 వస్తాయి. నెలకు 3000 వస్తాయి. 3000 ఇవి ఒక 6000, నెలకు 10,000. 6000 రావన్నా అంటే డైలీ 200-300 వస్తుంది కదా. డైలీ 200 వేసుకో. చెప్తలేవు ఎక్కువ వస్తాయన్నా, ఖర్చు అయిపోతుంటాయి అప్పుడప్పుడు. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఇచ్చినవాడు ఇస్తేనే, ఒక్కొక్కసారి దయగలిగినోడు ఇస్తాడు, దయగలిగినోడు వెళ్ళిపోతాడు. అట్లా అనిపి నేనేం పట్టించుకొని వెళ్ళిపోతూనే ఉంటా. అడుగుతుంటారు ఏమంటారు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీస్తావు కాదు, అవునా నేనే తీస్తా, ఏమైందన్నా అని చెప్పి క్వశ్చన్ అడుగుతా. మంచిగా తీస్తావు, గిల్లు ఉంటాయి నీ వీడియోస్, అది ఇది అని చెప్పి వెళ్ళిపోతుంటారు. ఇచ్చేటోడు ఇస్తాలే అన్నట్టు, ఇస్తా అంటే అవుతానన్నా, ఏనంటే వెళ్ళిపోతా. ఇబ్బంది పెట్టావు, పోయాల మీద వాడు ఏం లేదన్నా, అంత దూరంలో ఉంటే ఇంత దూరంలో ఇస్తా అంటే ఆడే నిల్చుంటానన్న ఎంతసేపు అన్న. ఇప్పుడు ఎట్లా తీసుకుంటావు నువ్వు డబ్బులు? జేబులో పెడతారు వాళ్ళు. ఓకే ఓకే, మంచిది. ఇప్పుడు నార్మల్గా నువ్వు మైకల్ నీ విషయానికి వస్తే, నువ్వు రీల్స్ చేస్తున్నావు, సోపాస్ వర్క్ చేస్తా అని అంటున్నావు, నిజమేనా? నువ్వు వర్క్ చేస్తావా? చేస్తానా. మరి రోడ్డు మీద నిలబడి వీడియోలు చేసేదే పెడతావు, కానీ నువ్వు పని చేసేటప్పుడు రీల్స్ ఎందుకు చేయవు? సోపాస్ వర్క్ చేస్తుంటారు కదన్న పని, అవి కళ్ళు ఇప్పుడు కొట్టలేం కదన్నా, తెలుసు. అట్టనే కొడతాం మనం సోఫాకి, పిన్స్ అవి కొడతాం కదా, పెట్టాము అంతే. నార్మల్గా నీ ఇన్స్టాగ్రామ్ ఇంకెక్కువద్దు, 2 క్వశ్చన్లు. ఎందుకంటే నీ ఇన్స్టాగ్రామ్లో నీ గురించి బ్యాడ్గా మాట్లాడే వాళ్ళకి కావచ్చు, మీ అన్న గురించి మాట్లాడే వాళ్ళకు మైకేల్ ఏం చెప్తాడు? ఇక ఏం లేదన్న, తగలబెట్టుడే అంటున్నా.
అంటే నేను ఏమంటున్నా, ఒకరిని కొట్టడము, ఒకరిని చంపడము, లేదా దొరికితే వేసేయడము, ఈ గొడవలు అనేది మనిషికి మార్గం కాదు కదా అంటున్నా నేను. అవన్నీ ఏం చేయనన్నా మన కాడికి వస్తేనే ముడ్డ ఉడిపేస్తామంటున్నా, పెద్ద మాట కాదు. మొట్టగుడి ఇప్పుడు నీకన్నా ఇప్పుడు బలవంతుడు అంటే నువ్వు ఒక్కనివే నేను పెద్ద బలవంతుడు నేను అనుకుంటున్నావు, నీకన్నా బలవంతుడు వచ్చి నేను కొడితే నువ్వు తన్నులు తినవా? నేను తన్నులు తిన్నుడేందన్నా, నాతో పాటు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారంటే నా పెద్ద మాట కాదు. అంటే ఏంటి ధైర్యము మైకల్ కి? నా ధైర్యం నా దోస్తులే అన్న, దోస్తులే. ఓకే మైకల్, ఆల్ ద బెస్ట్. నేను మహేష్కి ఏం చెప్తున్నా, మహేష్ జాగ్రత్త, మంచిగా చేసుకో. కామెంట్లు పెట్టేటోళ్ళు అంటే ఇప్పుడు మేము ఏదన్నా మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే సారీ, ఓకేనా? నేను ఎందుకంటే నేను ఎక్కువ ఎవరిని బ్యాడ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నాకు కంటెంట్ పెద్దగా ఏదో నేను వ్యూయర్షిప్ రావాలని నేను చేయను, నాకు ఇష్టం ఉండదు. ఒక్కసారి ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒక 2 డైలాగులు కొట్టండి ఫటాఫట్. నువ్వు చేసే షికారి నా ఒంటి మీద బట్టలు వేస్తాయి హుషారి. మా డైలాగులు వింటాం కాదు, చేపియాల్సింది అవుతుంది బజారీ. అడవులో ఉండే ఏదైనా అమ్మాయి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీ అమ్మ గురించి ఏదైనా డైలాగ్, మీ అమ్మ అంటే ఎంత ఇష్టం కదా, ఏదైనా డైలాగ్ ఉందా మీ అమ్మ గురించి? చెప్పండి ఒకసారి. నాలో ఉన్న నిన్నన్న వదిలేస్తానేమో కానీ నన్ను కన్నా మా అమ్మనైతే వదలనా. నువ్వు ఎట్లా కొట్టుకుంటావని మా మీద బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నావు. బచ్చా గుర్తు పెట్టుకో మచ్చా, మేము దెంగినమనుకో గుర్తు పెట్టుకొని రావాలా మీ చిచ్చా.